హాయ్ ఫ్రెండ్స్, మా తాతయ్య అయితే చూడండి తాటికాయలు అయితే కొడుతున్నాడు. అలా పతలు కొట్టుకుని పై తొక్కలు తీసుకుని టెంకలు వేరు చేసుకోవాలి ఫ్రెండ్స్. వాటిని శుభ్రం కడుక్కోవాలి ఫ్రెండ్స్. మేమైతే తాటికాయలు ఇప్పుడు వరకు తాటికాయ తినలేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా తాతయ్య ఊరు నుంచి తీసుకొచ్చాడు. అలాగా బట్టలు కొట్టుకోవాలి ఫ్రెండ్స్. బట్టలు కట్టుకొని అది పైది నల్లగా ఉంచాలి ఫ్రెండ్స్. అది తీసేసుకొని టెంకను వేరు చేసుకోవాలి. అదిగోండి ఇప్పుడు పగలు కొట్టిన తర్వాత పగలు కొడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ 3. ఇప్పుడు పీస్ని తీస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. అలా వేరు చేసుకోవాలి. వేరు చేసుకున్నాక శుభ్రం కడుక్కొని మనమైతే గుంజుని తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మా తాతయ్య తీస్తున్నాడు. మా కోసం అయితే ఊరి నుంచి తీసుకొచ్చాడు. ఇప్పుడు పీస్ని తీస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. అలా గరిగ్గా ఉన్న దాని మీద మనమైతే పాముకోవాలి, అప్పుడే గుంజేస్తుంది ఫ్రెండ్స్. మనం అలాంటి దాని మీదే పాముకోవాలి, అప్పుడు గుంజు మొత్తం మనకి జ్యూస్లా వస్తుంది. మా తాతయ్య చూడండి ఎలా తీస్తున్నాడో. అలా అయితే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో. అలాగైతే మనం మొత్తం మిగిలిందన్నంతా తీసుకుందాం. ఇప్పుడు చూడండి మా అమ్మమ్మ అయితే కలుపుతుంది. మా అమ్మమ్మ అయితే ఇడ్లీ రవ్వ బెల్లం వీటితో కలుపుతుంది తాటి గుంజుతో. అలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక పిండి మొత్తం జ్యూస్ అయితే వేసుకొని కలుపుకోవాలి. అలాగా నీట్గా కలుపుకోవాలి. బెల్లం కోరుకుంటాం కదా, అలా కోరుకున్న బెల్లాన్ని అందులో వేసుకుని అది కరిగేంత వరకు అలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అది కరిగిన తర్వాత అప్పుడు మనం మిక్స్ చేసిన దాన్ని వేసి పక్కన పెట్టుకోవాలి. కరిగేంత వరకు అలాగా తిప్పుతూ కలపాలి. మా అమ్మమ్మ చూడండి ఎలా కలుపుతుందో అలా కలుపుకోవాలి. అలా బాగా అయితే కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం మొత్తం అలాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం గారెలు వేసుకుందాం. ఇప్పుడైతే మనం గారెలు తాటి రొట్టె చేస్తున్నాం. తాటి రొట్టె వేసుకుందాం. అదిగోండి తాటి రొట్టె. మనమైతే తాటి రొట్టె చేసుకునేటప్పుడు ముందు ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం పిండిని మొత్తం అలా మందంగా వేసుకుందాం. వేసుకుంటే ఇప్పుడు తాటి రొట్టె బాగా వస్తుంది. పిండి మొత్తాన్ని అలాగా వేసుకోవాలి. చూడండి మా అమ్మమ్మ ఎలా వేస్తుందో అలాగైతే వేసుకోవాలి. బాగా పలచగా వేసుకోకూడదు, అట్టు తిరగడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పక్కనే మనమైతే గారెలు వేసుకోవడానికి కూడా గిన్నె పెట్టుకున్నాం. ఇప్పుడైతే గారెలని రౌండ్గా చేసుకుని మెత్తగా చేసుకుని కన్నం పెట్టుకుని వేసుకోవాలి. గారెలని దానికి ముందు ఆయిల్ వేసుకోవాలి. గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని పైన. ఇప్పుడు చూడండి మా అమ్మమ్మ గారెలు ఎలా వేస్తుందో. గారెలు బాగా వేగాలి ఫ్రెండ్స్, అలా వేసుకోవాలి. చూడండి మా అమ్మమ్మ అయితే ఎలా వేస్తుందో. గారెలని మధ్యలో అలా తిప్పుకుంటూ ఉండాలి. అదిగోండి అలా ఒక్కొక్క గారెలని వేసుకుందాం మొత్తం. అవి గారెలు వేసుకున్నాక తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసుకుని తిన్నారా? కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియోని చూడండి. ఈ వీడియోని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏగిపోయినాయి కదా, తీసేసుకుందాం.
అలా ఒక్కొక్క దాన్ని తీసుకున్నాక ఇప్పుడు మనం అన్నిటిని తీసుకున్నాక ఇప్పుడైతే తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. ఇప్పుడు మనకి తాటి రొట్టె కూడా తయారైపోయింది ఫ్రెండ్స్, చూడండి ఎలా వచ్చిందో. ఇంకా కాలాలి, దాన్ని మళ్ళీ మనం తిప్పాలి ఫ్రెండ్స్, తిప్పుకోవాలి. చిన్న మంట మీద అయితే దాన్ని కాల్చుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే అది ఉడకదు. మిగతా తాటిగారులు కూడా వేసుకుందాం. అవి కూడా బాగా వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వీటిలన్నిటిని తీసుకొని పక్కన ప్లేట్లో వేసుకుందాం. మేము ఎప్పుడూ ఇది తినలేదు ఫ్రెండ్స్, ఎలాగైతేనే దీన్ని టేస్ట్ మేము ఇప్పుడు చూడాలి. చూసిన తర్వాత ఎలా ఉందో మీకు చెప్తాము. అదిగోండి, గారెలన్నీ తీసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. ఇప్పుడు తాటి రొట్టె కూడా చూద్దాం. తాటి రొట్టె కూడా తయారైపోయింది ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో. బాగుంది కదా ఫ్రెండ్స్. మనం కూడా దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్నాక ఒకసారి అలా చూడాలి ఫ్రెండ్స్, తిప్పి చూడాలి కాలిందో లేదా అని. తర్వాత దాన్ని ఒక ముక్క తీసుకుని టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మా డాడీ టేస్ట్ని అయితే చెప్తాడు, టేస్ట్ ఎలా ఉందో. ఇదిగోండి తాటి రొట్టె, తాటిగారులు. మా డాడీ అయితే ఇప్పుడు తాటిగారులు ముందు తినబోతున్నాడు. మా డాడీ మా తమ్ముడు దాన్ని అయితే తిని చెప్తారు. మా తమ్ముడేమో నేను తింటాను అంటున్నాడు. మా డాడీ చేస్తున్నాడు. మా డాడీకి అయితే చాలా నచ్చినాయి అంట, మా తమ్ముడికి కూడా నచ్చినాయి అంట ఫ్రెండ్స్. తాటి రొట్టె కూడా ఇప్పుడు టేస్ట్ చేస్తున్నారు. మా డాడీకి అయితే తాటి రొట్టె కూడా నచ్చిందంట, చాలా నచ్చిందంట. మా తమ్ముడు కూడా తిని చెప్తాడు. అదిగోండి ఫ్రెండ్స్, సూపర్ ఉందని చెప్తున్నాడు మా తమ్ముడు. మా డాడీకి చాలా బాగా నచ్చిందంట. ఈ వీడియోని మీరు చూసినట్లయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎవరికైనా షేర్ చేయండి. తాటిగారులు, తాటి రొట్టెలు చాలా బాగున్నాయని చెప్తున్నాడు మా డాడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చివరి వరకు చూడండి.